అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి 3 వచనాలను మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి నుండి 3 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. దయచేసి ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మీరు మాట్లాడండి. మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకొనమని, అల్పుడను బలహీనుడనైన నన్ను బలపరచి ఉపయోగించమని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో అపోస్తలుల కార్యముల గ్రంథములో ఉపోద్ఘాతం మాత్రమే మనం ఇప్పుడు 2 వర్తమానాలు విన్నాం. ఉపోద్ఘాతములో 1 రచయిత, 2 గ్రంథ నామము, 3 గ్రంథ రచనా కాలం, 4 ఈ గ్రంథములో వ్రాయబడిన ముఖ్యోపదేశం, 5 విశేషాంశములు. విశేషాంశములలో 1 తండ్రి వాగ్దానం, 2 పరిశుద్ధాత్మ శక్తి, 3 జీవజల నదులు శిష్యులలో నుండి పారుట, 4 క్రీస్తు సంఘ వివరణ. క్రీస్తు సంఘ వివరణ మనం విన్నాం. ఇక 5వదిగా ఈ గ్రంథములో 2 భాగాలున్నాయి. అపోస్తలుల కార్యముల గ్రంథములో 2 భాగాలున్నాయి. అక్కడ నుండి మనం చెప్పుకోవాలి. ఈ గ్రంథములో 2 భాగాలున్నాయి. మొదటి భాగమందు 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు పేతురు ముఖ్యుడు. మొదటి భాగములో 1వ అధ్యాయము నుండి 12వ అధ్యాయం వరకు పేతురు ముఖ్యుడు. ఇక రెండవ భాగములో 13వ అధ్యాయము నుండి 28వ అధ్యాయం వరకు పౌలు ముఖ్యుడు. వారిద్దరూ అపోస్తలులు. ఆరంభమున యూదయ రాజధాని అయిన యెరూషలేము ముఖ్య పట్టణం. అంతమున అన్యజనమైన రోమీల రాజధాని అయిన రోమా పట్టణం ముఖ్యమైంది. ఆరంభమున యెరూషలేము ముఖ్య పట్టణం, అంతమున అన్యజనమైన రోమీల రాజధాని అయిన రోమా పట్టణం ముఖ్యమైనది. మొట్టమొదట దేవుని సంఘములో యూదులనేకులు చేరినట్లును, కడపటి భాగములో
అన్యులనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట వలన క్రీస్తు మనుషులైనట్లును వివరింపబడింది. అర్థమైందండి? మొదట దేవుని సంఘములో యూదులనేకులు చేరినట్లు కడపటి భాగములో అన్యులనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట వలన క్రీస్తు మనుషులైనట్లు వివరించబడింది. కనుక అన్ని రెండు రెండుగా మనం చూశాం. మొదటి భాగం పేతురు, రెండవ భాగం పౌలు. మొదటి రాజధాని యెరూషలేం, రెండవ రాజధాని రోమా పట్టణం. మొదట దేవుని సంఘములో యూదులు చేరారు, రెండవదిగా అనేకులు అన్యులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇలాగున కొన్ని విషయాలు మనం విన్నాం. ఇక ఆరో విషయానికి వద్దాం. ఆరో విషయం, విశేషాంశములు విన్నాం కదా. ఇక ఆరో విషయానికి, ఈ గ్రంథం సహజంగా 3 భాగములు కలిగి ఉన్నది. ఈ గ్రంథం సహజంగా 3 భాగాలు కలిగి ఉంది. ఏంటి 3 భాగాలు అనంటే, మొదటి భాగం యెరూషలేమునందలి సాక్ష్యం. యెరూషలేములోని సాక్ష్యం. మొదటి నుండి 7 అధ్యాయాలు. మొదటి నుండి 7 అధ్యాయాలు. ఇక రెండవ భాగం యూదయ సమరయ నందలి సాక్ష్యం. యూదయ సమరయ నందలి సాక్ష్యం. 8 నుండి 12 అధ్యాయాలు. 8 నుండి 12 అధ్యాయాలు. ఇక మూడవ భాగం బూదిగంతముల వరకు ఇయ్యబడిన సాక్ష్యం. బూదిగంతముల వరకు ఇయ్యబడిన సాక్ష్యం. 13 నుండి 28 అధ్యాయాలు. 13 నుండి 28 అధ్యాయాలు. యెరూషలేమునందలి సాక్ష్యం మొదటి నుండి 7 అధ్యాయాలు. 2 యూదయ సమరయ నందలి సాక్ష్యం 8 నుండి 12 అధ్యాయాలు. 3 బూదిగంతముల వరకు ఇయ్యబడిన సాక్ష్యం 13 నుండి 28 అధ్యాయాలు. ఈ విషయంలో ప్రతి భాగమునందు ఏదో ఒక ఆటంకమున్నట్లు కనిపించుచూ ఉన్నది. ప్రతి భాగంలో కూడా ఏదో ఒక ఆటంకం కనిపిస్తుంది. కానీ ఈ ఒక్కొక్క ఆటంకము జయింపబడిన పద్ధతి ప్రస్తుతము ఇండియా దేశములోని సేవ చేయుచుండిన మనకు చాలా మంచి సాక్ష్యము నేర్పుచూ ఉంది. చాలా మంచి సాక్ష్యం నేర్పుతా ఉంది. అర్థమైందండి? ప్రతి భాగములంటే మనం 3 భాగాలు విన్నాం. ఈ 3 భాగాలలో ఏదో ఒక ఆటంకం ఉంది. ఈ ఆటంకము ప్రతిదీ కూడా ఆ ఆటంకములో వారు జయించిన పద్ధతి ప్రస్తుతము మన ఇండియాలో జరిగే సేవ, ఆ సేవలో మనకెదురయ్యే పరిస్థితుల్లో ఎలాంటి మంచి సాక్ష్యము మనము సంపాదించాలో మనకు తెలుస్తుంది. సువార్త ప్రచారానికి కలిగిన ఆటంకం యెరూషలేము సంఘమునందే ఎదురైంది. ఎక్కడి నుంచండి? సువార్త ప్రచారమునకు కలిగిన ఆటంకం యెరూషలేము సంఘమునందే ఎదురైంది. మొదటి 7 అధ్యాయములలో 5-6 సంవత్సరాల కాలములో జరిగింది.
మొదటి 7 అధ్యాయాలలో 5-6 సంవత్సరాలలో జరిగిన సంగతి. అనగా క్రీస్తు శకం దాదాపు 30 నుండి 35 సంవత్సరముల మధ్య కాలములో జరిగింది. ఎప్పుడండి? క్రీస్తు శకం దాదాపు 30 నుండి 35 సంవత్సరముల మధ్య కాలములో జరిగింది. మనము ఈ అధ్యాయములను త్వరగా చదివి వానిలోని విషయములన్నీ ఏ కొన్ని దినములలోనో లేక కొన్ని నెలలలోనో జరిగినవని మనం అనుకుందుము గాని వాస్తవముగా ఇవి జరుగుటకు 5-6 సంవత్సరాలు పట్టిందండి. మనం చదివేటప్పుడు ఏమనిపిస్తుందంటే వెంట వెంటనే వెను వెంటనే అన్నట్టుగా మనకు కనబడుద్ది. కానీ ఇక్కడ 5-6 సంవత్సరాలలో జరిగినటువంటి పరిచర్య మనము చూస్తాం. సువార్తను బూదిగంతముల వరకు ప్రచారము చేయవలనన్న ప్రభు ఆజ్ఞను ఆయన మాటలు వారి చెవులలో మ్రారుమోగుచుండినను యెరూషలేములో కొంత హింస ఆరంభమైనను అపోస్తలులు సంఘములలో అనేక మంది క్రైస్తవులను ఇంకను యెరూషలేములోని నిలిచియునుట సుఖప్రదముగాను సంతోషకరముగాను ఉండినట్లని మనము గమనిస్తాం. నిజంగా అక్కడనే సువార్త ప్రచారము చేయుచు రాత్రులయందు తమ కుటుంబములతో హాయిగా జీవించుటకు ఇచ్చయించిరనే సత్యాన్ని ఈ భాగంలో మనం చూడగలం. అంటే యెరూషలేములోనే వారుండి ఎక్కడికి వెళ్లకుండా అక్కడనే సువార్త ప్రకటిస్తూ కుటుంబాలతో వారు కోరికలన్నీ తీర్చుకుంటూ సంతోషముతో గడుపుచున్నారట. ఎక్కడ? యెరూషలేములోనే. మరి ప్రపంచ సువార్త వ్యాపకమునకు ఇది గొప్ప ఆటంకము కలిగినట్లు చూస్తాం. కానీ ఈ ఆటంకమును జయించుటకు దేవుడు ఉపయోగించిన సాధనమేమిటి? 8వ అధ్యాయం 1వ వచనములో గొప్ప హింస సంఘమునకు కలుగజేశాడు. గొప్ప హింస సంఘానికి ఆయన కలుగజేశాడు. ఆ హింస వలననే ఇక యెరూషలేములో నిలిచినుట అగ్నిహోత్రములో ఉన్నట్లేనని గ్రహించి అనేక మంది క్రైస్తవులు యూదయ సమరయ దేశముల యందంతటా చెదరిపోయారు. దేవుడు తన సంఘానికి హింస కలుగ చేయొచ్చా అనే ప్రశ్న రావచ్చు మీకు. ఎందుకు సంఘానికి ఆయన హింస కలుగజేశారు? 8:1 ప్రకారంగా సంఘానికి హింస కలిగింది. కానీ దేవుని సంకల్పం ఏమిటి? 1:8 ప్రకారంగా అపోస్తల కార్యాల్లో 1:8 ప్రకారంగా బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. అది ఆయన ఉద్దేశం. ఒక్క యెరూషలేములోనే కాదు, యూదయ సమరయ గలిలయ ప్రదేశములలో బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. మరి అలాగూ అనేకులు ఆయనకు సాక్షులుగా ఉండాలి అని అంటే అందరూ ఒకే చోటుండి సేవ చేస్తే ఎట్లా చెప్పండి? ప్రొద్దునంతా భక్తి చేయడం, సాయంత్రం ఇంటికి చేరుకోవడం, కుటుంబాలతో గడపడం, అసలు ప్రభువును గూర్చిన సంగతి వారికి పట్టి పట్టనట్టుగా ఉండడం, అందరూ సొంత కార్యాల్లో నిమగ్నం అవటం, ఇది చూచిన ప్రభువు సంఘానికి గొప్ప హింస కలుగ చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ క్రైస్తవులైనటువంటి వారు
స్వార్థపరులై అనే మాట ఉపయోగించాడు వారి కోసం. తామున్న స్థితిలోనే తృప్తిపడి బయటకు పోనల్లకున్నప్పుడు దేవుడు సువార్త ప్రచారమునకు ఉపయోగించు సాధనం ఏంటంటే హింస. అర్థమైందండి? కొన్నిసార్లు శ్రమలు అనేవి ఎందుకు వస్తాయంటే దేవుని మహిమ కొరకు, మన మేలు కొరకు, మన బహుమానం కొరకు. మన హింస రేపు ప్రశంస కావాలి, మన శ్రమ రేపు మహిమ కావాలి. అందుకొరకు కొన్నిసార్లు దేవుడే అట్లా చేస్తాడు. అలాగే ఈ గ్రంథము యొక్క 2వ భాగం యెరూషలేము చుట్టుపట్ల యూదయ, సమరయ తదితర చుట్టుప్రక్కల ప్రాంతములలో సాక్ష్యమిచ్చుట మనము చూడగలం కదా. యూదయ, సమరయ తదితర చుట్టుప్రక్కల ఫిలిప్పు సమరయ పట్టణానికి వచ్చాడు. సమరయ పట్టణంలో సువార్త ప్రకటించాడు. అనేక మంది పట్టబడ్డారు. మళ్ళా 8:8 చూస్తే ఆ సమరయ పట్టణంలో మిగుల సంతోషముతో ఉన్నారని వ్రాయబడింది. మిగుల సంతోషం. ఎందుకని? అనేకులు రక్షించబడుతున్నారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు బాగుపడుతున్నారు, రకరకాల రోగాలు బాగుపడుతున్నాయి, అందరూ వచ్చి చేరుతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడేం చేశాడు దేవుడు? ఇదిగో, నువ్వు పట్టణంలో మిగుల సంతోషంతో ఉన్నావు ఫిలిప్పు, నువ్వు అరణ్యానికి వెళ్ళు, ఆ అరణ్యంలో ఒక ఆయన ప్రయాణం చేస్తున్నాడు, నువ్వు పరిగెత్తు అని అన్నప్పుడు రథము దగ్గరకు పరిగెత్తుకొని పోయి సువార్త ప్రకటించాడు. అక్కడి నుండి ఆఫ్రికా దేశానికి సువార్త వెళ్ళింది. అర్థమైందండి? ఐథియోపియాకు సువార్త వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇథియోపియా దేశం అంటారు ఇప్పుడు. ఈ ఇథియోపియా దేశానికి ఒకప్పుడు మీరు గమనించినట్లయితే మొట్టమొదట ప్రారంభం రేడియోలో వాక్యం ఎక్కడి నుండి వినబడిదో తెలుసండి? శ్రీలంక. నో, సిలోన్ నుండి. శ్రీలంక కాదండి, సిలోన్ నుండి వినబడేది. మొట్టమొదట రేడియోలో ట్రాన్సిస్టర్స్లో వాక్యం వినబడేది ఎక్కడయ్యా అంటే సిలోన్ నుండి వచ్చేది. అది కూడా 2:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వేళలో. విన్నారండి ఎప్పుడైనా? నేను చాలాసార్లు విన్నాను, నా చిన్నప్పుడే. అక్కడ నుండి వచ్చేది. అది సిలోన్ అనేది ఆఫ్రికా దేశం. అక్కడ నుండి తెలుగులో వాక్యం వచ్చేదండి మనకి. ఆ తర్వాత నెమ్మదిగా జీవజలములని, ఆ తర్వాత ప్రేమదారని, ఆ తర్వాత వేద పాఠశాలని, ఇవన్నీ రేడియోలో కార్యక్రమాలండి నేను చెప్పేవి. మొదట సిలోన్ నుండి వచ్చేది, తర్వాత జీవజలములని నరసాపురం నుండి వచ్చేది మనకి ఇక్కడ. ఇక తర్వాత ప్రేమదార అనేది చెన్నై నుండి వచ్చేది. ఆ తర్వాత వేద పాఠశాలని విశ్వవాణి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇలా వరుసగా సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఫీబా రేడియో ద్వారా, ఇక ఫీబా రేడియోలో నేను కూడా చాలాసార్లు వాక్యం చెప్పాను. బెంగళూరు నుండి వచ్చేది ఫీబా రేడియో. ఇవన్నీ అసలు ట్రాన్సిస్టర్, మీకు అంతా టీవీ సంగతి కానీ రేడియో సంగతి మీకేం తెలీదు. నిజమా కాదా? ఎందుకంటే రేడియోలు పెట్టే వాళ్ళు లేరు. అప్పట్లో అన్ని రేడియోలే. ఇప్పటికీ కొన్ని పాశ్చాత్య దేశాల్లో రేడియోలే ఎక్కువ పనిచేస్తాయండి. మనకంటే ఇప్పుడు టీవీలు బాగా ఎక్కువైపోయినాయి. అక్కడ రేడియోలు ఎక్కువ వాడతారట. ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ ట్రాన్సిస్టర్ పట్టుకొని పోతూ ఉంటారట. ఇంక ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయనుకోండి, వేరే విషయం. అలాగున సువార్త అనేది అలా ప్రబలుతూ వచ్చింది. సరే, మంచిది. అంతేకాక
కుప్రాయను దీవి కుప్రాయను దీవి అంత్యోకయ పట్టణం కుప్రాయను దీవి అంత్యోకయ పట్టణం కురేనియా దేశము వరకును సువార్త వ్యాపించినట్లు సూచించబడింది. అంత్యోకయ పట్టణం కురేనియా దేశము వరకు సువార్త వ్యాపించినట్లు సూచించబడింది. అనగా యెరూషలేముకు 300 మైళ్ళ లోపుగా ఉన్న ప్రాంతములన్నింటిలోనూ సువార్త వ్యాపించిందండి. ఎప్పుడు? ఆటంకాల మధ్యలో సువార్త వ్యాపించినట్లుగా చూడగలం. ఆటంకాల మధ్యలో అనంటే మీరు ప్రాముఖ్యంగా 4 ఆటంకాలు మీకు చెప్తాను చూడండి. ఎలాంటి ఆటంకాలు ఉండేవి అని అన్నప్పుడు అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరినాటు వరకు వారిని కావలిలో ఉంచిరి. ఆ రోజుల్లో బలత్కారాలనేవి ఉండేవి. బలత్కారం అంటే మీరు అనుకునే బలత్కారం కాదది. బలత్కారాలు అంటే ఇప్పుడు మనిషికి ఒక స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంటుంది. తనకున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యమును హరించి వేసి అవతల ఉన్న వారి స్వేచ్ఛ స్వాతంత్ర్యము వీరి మీద రుద్ది వీరు దానిని పాటించాలని వారిని చేసే బలవంతమే బలత్కారం. అర్థమైందండి? వీరి ఆశలు, ఆలోచనలు, వీరి ఉద్దేశాలు, ఊహలు ఎదుట వారి మీద నెట్టి వారిని కొట్టి తిట్టి మేం చెప్పినట్టు మీరు చేయండి అని చెప్పడం అన్నమాట. అది బలత్కారం. ఇక రెండవదిగా 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. మనము వారిని బెదురు పెట్టవలెనని చెప్పుకొనిరి. మనము వారిని బెదురు పెట్టాలి అంటే సువార్త వ్యాప్తి జరగకుండా ఉండుట కొరకు ఆ రోజుల్లో ఏముండేవి? బెదిరింపులుండేవి, బలత్కారాలుండేవి, బెదిరింపులు ఉండేవి అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. రకరకాల బెదిరింపులు. బెదిరింపు అంటే మీకు తెలుసు, నేను చెప్పినట్టు చేయకపోతే మిమ్మల్ని చంపుతాం. ఇదే కదా బెదిరింపు అంటే. బెదిరింపులు ఉండేవి. ఇంకా ఏముండేవి? 5వ అధ్యాయంలో 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అని వ్రాయబడింది. అపోస్తలులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అంటే ఆ రోజుల్లో బంధకాలున్నాయి. పురిలారా, ఆ రోజుల్లో రకరకాల బంధకాలున్నట్లు చూడగలం. రకరకాల బంధకాలు. నిజంగా ఎలాంటి బంధకాలంటే చాలా అందరినీ ఒకే గదిలో పడేసి వారికి సరైనటువంటి తిండి పెట్టకుండా, ఒకవేళ పెట్టిన అరాకొర అవి కూడా చీకటి గదులు, అందులోనూ బాత్రూమ్స్ లేకుండా. మీకు అర్థమైందండి? ఇక 1 అయినా 2 అయినా ఇక అక్కడే అందులోనే అంత ఘోరమైనటువంటి శిక్షలు వేసేవారట ఆ రోజుల్లో.
ఇప్పటికీ మనం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి కారాగారాలను గురించి విన్నప్పుడు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. బ్రదర్స్, మీలో ఎవరైనా అండమాన్ నికోబార్ దీవులు వద్దామంటే చెప్పండి, వెళ్ళొద్దాం. వస్తారా? ఎవరి ఖర్చు వాళ్ళదే. తప్పనిసరిగా మీటింగ్ అయిన తర్వాత చెప్పండి, మీ పేర్లు తీసుకుంటే మనం వెళ్ళొచ్చు. వాడలో ప్రయాణం చేసి వెళ్ళొద్దు, తప్పనిసరిగా వెళ్ళొద్దు. నేను 3 సార్లు పోయలేదు బాబు, 3 సార్లు వెళ్ళే. దేవునికి స్తోత్రం. అయితే దారి దొరికినట్టే మనకి. మంచిదండి. అక్కడ చరిత్ర చెబుతా ఉంటే నిజంగా ఒళ్ళు గగుర్పాటు వచ్చేటట్లు చాలా వేదనతో, బాధతో కూడినటువంటి పరిస్థితులు. అలాగున ప్రభువు పిల్లలు చాలా కష్టాలు పడ్డారండి. అయినా ప్రభు నిమిత్తమే వారు పడ్డారు. సరే, బంధకాలలో వారిని వేశారు, అంటే చెరసాలలో పెట్టారు. అంతేకాదు, 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం 40 నుండి 42 వచనాల్లో వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచూ ఉండిరి అని వ్రాయబడి. నిజంగా వారిని కొట్టారు, వారిని తిట్టారు, వారిని నెట్టారు, బోధించకూడదని చెప్పారు. అయినా మానేరా అండి? వారు మానలే. బోధించుచు బహుబాధలు పెట్టారు, బహుబాధలు పడ్డారండి. బహుబాధలు, బలత్కారాలు, బెదిరింపులు, బంధకాలు, లేక బందీ గృహాలు, బహుబాధలు, ఇలాగున ఎన్ని వారికి పెట్టినా వారు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడి వారు సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోయి ఏం చేశారు? ప్రతిదినము మళ్ళా దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచున్నారు. అలాగున వారు చేసిన ప్రాణత్యాగాలే ఈరోజు మన వరకు రక్షణ అనేది వచ్చిందండి. లేకపోతే మన దేశం సువార్త లేని దేశంగా, రక్షణ లేని దేశంగా, ఆ దేశములో పుట్టిన మనం ఆరని అగ్నిగంధకాలతో మండు గుండానికి వెళ్ళే వారంగా ఉండేవాళ్ళం. కానీ ఆ రోజు వారు చేసిన త్యాగాలు, సమర్పణ ఎంత గొప్పదండి. నేను అదే చెప్తా ఉన్నాను మీకు. అయ్యా, మన దేశ రాజకీయ నాయకుల దగ్గర మూలుగే ప్రతి సొమ్ము బయటకు తీస్తే మన దేశంలో బీదవాడనేవాడుండడు, అడుక్కునేవాడుండడు. నిజమా కాదు? కొంచెం చెయ్యలాగానండి. మన దేశంలో రాజకీయ నాయకుల దగ్గర ఉన్న సొమ్ము తీసి దాన్ని గాని జనాలకు పంచితే మన దేశంలో బీదవాడనేవాడుండడు. ఇతర దేశాల్లో ఉన్నది అదే. రాజకీయ నాయకులు వారు సొమ్ము సమకూర్చుకోవడానికి ఇష్టపడరు. వారికి ఉన్న సొమ్మును ఏం చేస్తారంటే ప్రజలకు పంచిపెట్టేస్తారు. అలా పంచిపెట్టి గొప్ప నాయకులు అవుతారు. ఇక్కడ దోచుకొని గొప్ప నాయకులు అవుతారు. నిజమా కాదా? అందుకే పాశ్చాత్య దేశాలతో మన ఇండియాని పోలిస్తే 100 సంవత్సరాల వెనుకుందండి. 100 సంవత్సరాల వెనుకుంది. ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్? మీరు చెప్పండి.
100 సంవత్సరాల వెనకుందండి మన దేశం. కరెక్టే. నిజం ప్రియులారా. మనం బయట దేశాలకు వెళ్ళి చూసి వచ్చినప్పుడు మనకు అర్థమయ్యేది అదే. అలాగే ప్రతి క్రైస్తవుడు నేను పరలోకపు వాసిని, నేను పరలోకానికి వెళ్ళేవాడను, ఇక్కడ నాదేది కాదు, నేను ఇక్కడ ఉండేవాడను కాదు, నేను పోగు చేసుకున్నదంతా నాది కాదు అని నిజంగా దేవుడిచ్చింది దేవుని కొరకు మనము ఖర్చు పెట్టడం కానీ ప్రారంభిస్తే దేశమంతా స్వార్థతో చుట్టి వచ్చేస్తుందండి. ఆత్మలు రక్షించబడతాయండి. కానీ మనం అలాంటి పని ఎక్కడ చేస్తాం? ఏదో మనం ఇక్కడ కూడబెట్టుకొని మనమే అనుభవిస్తామన్నట్టుగా దాన్ని దాచిపెట్టి దాచిపెట్టి పోగుపెట్టి పోగుపెట్టి దాచిపెట్టి పోగుపెట్టి దాచిపెట్టి పోగుపెట్టి మనం పోతాం. చివరికి వెనకాలన్న వాళ్ళు కొట్టుకొని 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 చంపుకొని కొట్టుకొని చంపుకొని చివరికి వాళ్ళు పోతారు. ఇలాగైపోతుంది. నిజమా కాదా? ఇది కూడా నిజమా కాదా? చెప్పరేమండి. అసలు నిజంగా మనకున్నది మనము దేవుని కొరకు ఖర్చు చేస్తే, ప్రభు పని జరిగితే ఎంత బాగుంటుంది అనిపిస్తుందండి. అలా చేసేవాళ్ళు ఎవరున్నారు ఈరోజు? నేను అప్పు చేసి చేయమని చెప్పడంలే. మనకున్న వాటినైనా ప్రభు కొరకు ఖర్చు చేసి పరలోకములో దాచుకోండి అని చెప్తున్నాను నేను. అలా చేస్తే ఇంకా ఎంత దూరము వెళ్ళలేదు సేవ, అంత దూరము వెళుతుంది. ఎంత సత్యము వెళ్ళలేదు, అంత సత్యము వెళ్ళుతుంది. ఒక మాట మీకు చెప్తాను. నాకు ఎలాంటి ఆశ ఉందంటేనండి, బిల్లీ గ్రహం గారు స్వార్థ చెప్పినప్పుడు దాదాపు 10 కోట్ల మంది ప్రభువుని నమ్ముకున్నారట. 10 కోట్ల మంది. అలాగా నేను కూడా వెళ్ళి సువార్త చెబితే అన్ని కోట్ల మంది నమ్ముకుంటారు. అలాంటి అవకాశం ప్రభువా నాకు ఇయ్యని, అది ఆశో లేకపోతే అత్యాశో అదేమో నాకు అర్థం కాదు, కానీ అలాంటి కోరిక అయితే ఉందండి నాకు. అది ఆశ అంటారా, అత్యాశ అంటారా, ఇంకేమని అంటారా? దేవుడు ఆ అవకాశం ఎప్పుడు ఇస్తాడు? ఇప్పటికే ఎక్కడ చూసినా, మన మీటింగ్కి వెళ్ళాను, ఒక అబ్బాయి నాకు పరిచయం చేయడానికి వచ్చాడు. అంకుల్ అని చెప్పేసి పరిచయం చేస్తున్నాడు. బాబు ప్రభు నమ్ముకున్నావా అని. అంకుల్ మీరు మర్చిపోయారా అంకుల్ అన్నాడు. ఏనన్నా? అంకుల్ పోయినసారి తెనాలు వచ్చినప్పుడు ఆ తెనాల కూడికల్లో మీరు వాక్యం చెప్పినప్పుడు నేను ప్రభువు నమ్ముకున్నాను అంకుల్ అన్నాడు ఆయన. నాకెంత సంతోషం వచ్చిందో చూసారా? ఇలా ఎక్కడికి వెళితే అక్కడ అలాగున వారందరిని లెక్క కడితే ఇప్పటికి చాలామందే ఉంటారు. చాలామందే ఉంటారు. చాలామందే ఉంటారు. మన కర్నూలు సభల్లో కూడా అడగండి, మన రామచంద్రుడు గారు ఉన్నారు. నమ్మని వారు ఎంతమంది నమ్ముకున్నారు? నమ్మి బలహీనమైపోయి దిగజారిపోయి దేవునికి దూరమైపోయి లోపాలతో పట్టబడిన వారు, ఆ లోపాలను ఎంతమంది ఒప్పుకున్నారు? వచ్చిన వారిలో 90% ఒప్పుకున్నారండి. కావాలంటే సాక్ష్యం వినండి. ఏం బ్రదర్? చేయి కాదు, వాయి చెప్పండి. అవునన్నా. మరి వారందరూ ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లు కాదా? ఇలాగున పని ఎంతో చేయాలని ఉంటుంది. అందుకే ప్రియులారా, అసలు మనమంతా మన ఇండియా వైడ్గా ఒక కమిటీ ఒకటి ఫామ్ చేసి, ఎందుకంటే మనం చాలా రాష్ట్రాల నుంచి మీరు జాయిన్ అవుతున్నారు. ఇండియా వైడ్గా ఒక కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ నుండి ప్రభు కార్యాలు చేయడానికి మనమందరం పూనుకుంటే ప్రభు పని గొప్పగా జరిగే అవకాశం ఉంది.
ఎందుకో దేవుడు ఈరోజు ఈ ఆలోచన ఇచ్చాడు. మంచిదా కాదా? ఇండియా వైడ్గా ఒక కమిటీ ఫామ్ చేసి గొప్ప పని చేస్తే మంచిదా కాదు? ఏంలే, మనం పోగేసుకున్నది మోసుకొని వెళ్ళలేము. మనకున్నదే మనము ఖర్చు చేసి అనేకులకు దైవ వాక్యాన్ని ప్రకటించాలి. ఆ విధమైన భారాన్ని కలిగి ఉండాలి. అసలు ఈవేళ ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, మందిరాలకు వెళ్తున్నారు, అసలు పరలోకానికి వెళ్తారో లేదో డౌట్ఫుల్గా ఉందండి. పరలోకానికి వెళ్తావా, కన్ఫామా అంటే కన్ఫామ్ లేదండి, కన్ఫ్యూజన్ అని అంటున్నారండి. పరలోకానికి వెళ్ళటానికి కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలు. మరి వాళ్ళు కన్ఫామ్గా వెళ్ళగలిగేటట్లు మనవంతు మనము పని చెయ్యాలా వద్దా? ఇదిగో చూడండి, వారు ఏం చేశారు? ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇది ఎంత గొప్ప సత్యం! ఇలాంటి గొప్ప సత్యాన్ని మనము కలిగి ఉండడానికి, ప్రభు కార్యాలు చేయడానికి మనం ముందుకొస్తే ఎంత బాగుంటుందనేటటువంటిది ఒక గొప్ప ఆలోచన ఉన్నది ప్రియులారా. బాగా ప్రార్థన చేయండి. మీరు ముందుకు రండి. ఒక కమిటీని ఫామ్ చేయండి. అనేకులను ఆ కమిటీలో మెంబర్స్గా జాయిన్ చేయండి. అన్ని ప్రాంతాలకు మనము వాక్య సత్యాన్ని, సంఘ సత్యాన్ని తీసుకొని వెళదాం. ఇప్పుడంతా ఏం వెళుతుందో తెలుసండి? ఈ పిట్టకథలు, కట్టుకథలు, కవ్వింపులు, నవ్వింపులు వట్టివి వెళుతున్నాయి, వాస్తవాలు వెళ్ళటంలే. లౌక్యం వెళుతుంది, వాక్యం వెళ్ళడంలే. నిజమా కాదా? లౌక్యము వెళుతుంది, వాక్యము వెళ్ళడం లేదు. గనుక ప్రభునందు ప్రియులారా, మీలాంటి వారు బలంగా ప్రార్థన చేయండి. భారం కలిగి పని చేద్దాం. అందరం కలిసి ప్రభునామాన్ని మహిమపరచుదాం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడితే బాగుండని ప్రభుపక్షంగా మీకు మనవి చేస్తున్నాను. ఓ ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, ఆ రోజు కుప్రాయను దీవి అంత్యోకయ పట్టణం కురేనియా దేశం వరకు సువార్త వ్యాపించినట్లు చూస్తాం. అనగా యెరూషలేమునకు 300 మైళ్ళ లోపుగా ఉన్న ప్రాంతములన్నింటిలో సువార్త వ్యాపించింది. ఈ సంగతి 8వ అధ్యాయము నుండి 12వ అధ్యాయములకు కనబడుతున్నట్టు చూడగలం. 8 నుండి 12 అధ్యాయాల్లో కనబడుతుంది. ఈ చరిత్ర 12 సంవత్సరాలు. ఇది 8 నుండి 12 అధ్యాయాల చరిత్ర 12 సంవత్సరాల చరిత్ర. క్రీశకం దాదాపు 35 నుండి 47 సంవత్సరముల కాలములో జరిగిన విషయం ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. మొదట 5-6 సంవత్సరముల చరిత్ర, 30 నుండి 35 మధ్యకాలం. ఇప్పుడు రెండవ భాగములోని చరిత్ర 12 సంవత్సరాల చరిత్ర. క్రీశకం దాదాపు 35 నుండి 47 సంవత్సరముల కాలములో జరిగింది. ఇక అపోస్తలుల కార్యముల గ్రంథమును చదివి దానిని బాగుగా గ్రహించుటకు ఈ విషయాన్ని జ్ఞాపకము పెట్టుకొనడం చాలా ముఖ్యం. ఈ కాలములో సువార్త వ్యాపకమునకు మరొక ఆటంకం ఎదురయ్యింది. ఆ ఆటంకం ఏంటంటే 11వ అధ్యాయం 19వ వచనంలో చూడవచ్చు. 11వ అధ్యాయం 19. హింసను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపరైరి. ఇంకెవరికి వాక్యాన్ని బోధించడానికి అవకాశం లేకుండా యూదులైన వారికి మాత్రమే చెప్పడం సరిపోయింది. క్రైస్తవులైన యూదులు ఎక్కడికి వెళ్ళినను, అన్యుల పెద్ద పట్టణములను వెళ్ళినను యూదులకు మాత్రమే సువార్త చెప్పుటకు సదుపాయములను కనుగొనుటకు యత్నించారు. కేవలం యూదులకు మాత్రమే చెప్పేటట్టు. మనం కూడా మన వాళ్ళు ఎక్కడున్నారని చూసుకొని వెళ్ళి వాళ్ళకే చెప్పి వస్తూ ఉంటాం.
అన్యుల దగ్గరకు వెళ్ళేటట్లు లేకుండా. ఇట్లు స్వార్థ వ్యాపకమునకు జాతి కుల భేదములు రెండవ ఆటంకమై ఉన్నాయి. జాతి కులం ఇది రెండవ ఆటంకమై ఉంది. దీనిని విచ్ఛిన్నము చేయడానికి దేవుడు యూదుల హృదయములోను అన్యుల హృదయములోను ఒకేసారి పనిచేయ ఆరంభించాడు. ఏమండి, జాతి కుల భేదములు రెండవ ఆటంకమైనప్పుడు దీనిని విచ్ఛిన్నం చేయడానికి దేవుడు ఏం చేశాడు? యూదుల హృదయములోను అన్యుల హృదయములలోను ఒకేసారి పనిచేయ ఆరంభించాడు. పేతురునకు కలిగిన దర్శనములో మానవులందరూ దేవుని దృష్టిలో సమానమనియు వారి విలువ ఒకటేననియు సృష్టించబడినట్లుగా స్పష్టపరచబడింది. ఎందుకంటే యూదుల దగ్గరికే వెళ్ళేవాడు ఎవరు? పేతురు. ఆయన మిద్దె మీద ఉన్నప్పుడు పేతురుకు ఒక దర్శనం కలిగింది, తెలుసు కదా మనకి. ఆ దర్శన భావాన్ని బట్టి అప్పుడు అందరూ సమానమే అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అదే సమయములో కొర్నేలికి కూడా దర్శనమిచ్చాడు దేవుడు. ఆయన అన్యుడైనప్పటికీ యూదుడైన పేతురును ఆహ్వానించి రక్షణ మార్గమును అడిగి తెలుసుకొనుటకు ఆయనను ప్రేరేపించాడు 10వ వచనంలో. అలా ప్రేరేపించుటను బట్టి ఈ గ్రంథము యొక్క 3వ భాగములో అనగా 10వ అధ్యాయములో 10వ అధ్యాయం అండి, ఈ గ్రంథము యొక్క 3వ భాగములో అనగా 13వ అధ్యాయము నుండి చివరి వరకు చూచిన సువార్త జాతి మత కులములకు అడ్డంకులను దాటి అన్ని తరగతులైన ప్రజల యందును రోమా సామ్రాజ్య చివరి స్థానముల వరకును వ్యాపించిందని మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే కొర్నేలి ప్రభు నమ్ముకున్నాడో, ఆయన అన్యుడు, అంతకుముందు యూదుల దగ్గరకే వెళ్ళాలి, ఇప్పుడు అన్యుని దగ్గరికి. పేతురు కలిగిన దర్శనం అదే సమయంలో కొర్నేలికి కలిగిన దర్శనం, దేవదూత కనబడి చెప్పిన విషయం ఆయన అర్థం చేసుకొని యొప్పే నుండి చర్మకారుడైన సీమోనును పిలిపించుకొని, నీ వచ్చిన పని మంచిది, దేవుడు నీవు నాకు ఆజ్ఞాపించినవన్నీ చెప్పమని ఆయన బంధువులను ముఖ్య స్నేహితులను అందరినీ తోడుపెట్టుకొని కూర్చున్నప్పుడు ఆయన వచ్చి దేవుని వాక్యం, యేసుక్రీస్తు అందరికి ప్రభు, ఆయన పక్షపాతి కాడు అని సువార్త చెప్పినప్పుడు అతడు పాపక్షమాపణ పొంది బాప్తిస్మపు అనుభవానికి వచ్చినట్లు చూస్తాం. అప్పటితో ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి ఎక్కడి వరకు వెళ్ళింది? రోమా సామ్రాజ్య చివరి స్థావరముల వరకు వెళ్ళి అనేకులు ప్రభు నమ్ముకున్నాడు. దీనిలో 16 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతండి? 16 సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు దాదాపు 47 నుండి 62 సంవత్సరాల కాలములో జరిగిన చరిత్ర ఉంది. ఎంత? 47 నుండి 62 సంవత్సరాల కాలములో జరిగిన చరిత్ర ఉంది. అందువల్ల క్రైస్తవ్యం చిన్న ఆసియా వరకు వ్యాపించింది. అప్పుడు చిన్న ఆసియా వరకు వ్యాపించింది. ఈ కాలములో కూడా సువార్త వ్యాపకమునకు ఒక ఆటంకము ఎదురైందండి. మళ్ళా చూడండి, ఈ కాలములో కూడా మళ్ళీ ఇంకొక ఆటంకం ఎదురైంది. ఆ ఎదురైన ఆటంకం ఏంటంటే, దీనిని గూర్చి ఆఖరి తీర్పు, పరిష్కారం యెరూషలేము సభలోనే జరగవలసి వచ్చింది. ఈ విషయం 15వ అధ్యాయములో వ్రాయబడింది. 15వ అధ్యాయములో వ్రాయబడింది. క్రైస్తవులైన యూదులు క్రైస్తవులైన అన్యులపై తమ మత సాంఘిక జాతీయ సాంప్రదాయములను బలవంతముగా రుద్దవలనని నిశ్చయించుకొన్నందున ఈ ఆటంకము కలిగింది.
సాంఘిక జాతీయ సాంప్రదాయములు. మొదటి ఆటంకం ఏంటండి? రాశారా? మొదటి ఆటంకం బలాత్కారాలు. మొదటి నాలుగు. ఆటంకం బలాత్కారాలు. ఆ రోజుల్లో జరిగినటువంటి పరిస్థితులు. అంటే ఎవరికి వాళ్ళే పగలు ప్రభు పిల్లలుగా సాయంత్రానికి ఇంటికి చేరుకొని సుఖ సంతోషాలతో నిండి తమ శరీరాలను కాపాడుకుంటూ వచ్చేవాడు. ఆ తరువాత ఆటంకం జాతి కుల భేదములు. మూడవ ఆటంకం మత సాంఘిక జాతీయ సాంప్రదాయాలు. మత సాంఘిక జాతీయ సాంప్రదాయాలు. ఇప్పుడు చూడండి, ఏకంగా మనం క్రైస్తవులమైన ఇది భారతదేశం అన్నందుకు మీరు భారతీయులు, ఇది హిందూ దేశం, ఇది మీ బైబిల్లోనే ఉంది హిందూ దేశం అని, మా దేశములో ఉండే హక్కు మీకు లేదని చెప్పి మనల్ని తరిమి కొట్టాలని మనవాళ్ళు నేర్పిన సంస్కృతి, మనవాళ్ళు నేర్పిన నాగరికత నేర్చుకొని మరి మన మీద తిరగబడే పరిస్థితులు వచ్చాయి. నిజమా కాదా? ఒకప్పుడు మిషనరీస్ రావటం, మిషన్ హాస్పిటల్స్ పెట్టడం, మిషన్ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసి ప్రజలకు ఎంత వారున్నటువంటి మత జాడ్యములో నుండి, మత మూర్ఖత్వములో నుండి, ఆచార వ్యవహారాలలో నుండి, రకరకాల ఇతరులకు నష్టము కలుగ చేసే ధర్మాలలో నుండి వారు బయటికి తీసుకొచ్చారు. భర్త చచ్చిపోతే భార్యను చంపడం ఏమిటండి? చిన్నపిల్లలకు వివాహాలు చేయడం ఏంటండి? అసలు ఏనాడైనా పొరుగు వారికి ప్రేమ కలిగి ఒక పట్టెడు అన్నం పెట్టడం తెలుసా? మిషనరీస్ రావటం, వారు ప్రేమ చూపడం, రోగులకు పరిచర్య చేయడం, విద్యను అందించడం, అసలు వారి త్యాగాలు ఈరోజు మన దేశానికి ఎంత గొప్ప స్థితిని. కాకపోతే క్రైస్తవ్యం, అమెరికా మతం వాళ్ళకి నోరు సరిపెట్టుకుంటే బాగుండేదండి. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఏకంగా మా పక్కన మాకు దగ్గరలో ఒక అతను ఉన్నాడు. ఏకంగా 50,000 మంది యవనస్తురాండ్రను ఇతర దేశాలకు పంపించి పాడు చేశారని చెప్పాడు ఒక అతను. ఎవరో తెలుసా మీకు? సమయం వచ్చినప్పుడు చెప్తానండి. ఆఖరికి మహాతల్లి అని చెప్పాలి మదర్ తెరిసా. ఆమె మీద చెడ్డ ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆమె సేవలు ఎంత, ఈరోజు నోబుల్ బహుమతి గ్రహీత ఆమె. మనమైతే అంత దూరములో ఉండి చూసి కనీసం చలించనన్నా చలించాం. కానీ ఆమె అయితే తన సొంత బిడ్డను గారవించినట్లు గారవిస్తే అలాంటి వారి మీద కూడా నిందలు వేసిన గొప్ప దేశం మంది. కొన్ని చారిత్రకమైనటువంటి సత్యాలు విన్నప్పుడు ప్రియులారా చాలా బాధ వస్తుంది. మిడిమిడి జ్ఞానముతో, వాక్యం ఏమీ తెలియకుండా, పూర్వపరాలు తెలియకుండా, మతాలను గూర్చిన విషయాలు తెలియకుండా అడ్డగోలుగా అడ్డంగా మాట్లాడడం, గొడవలు పెట్టుకోవడం, కక్షలు పెట్టుకోవడం, ప్రేమతో వెళ్ళే వారి మధ్య పగను నేర్పించడం, కూలుగా ఉన్న ప్రదేశంలో అగ్నిని రాజబెట్టడం ఆనవాయితీ అయిపోయింది మన భారతదేశంలో. అవునా కాదా? ఇవన్నీ బాధ అనిపిస్తూ ఉంటుంది.
సర్లేండి, 16 సంవత్సరాల చరిత్ర 47 నుండి 62 వరకు క్రీస్తు ఇందులో ఉంది. ఇందు మూలముగా క్రైస్తవ్యం చిన్న ఆసియా వరకు వెళ్ళింది అనే మాట చూస్తాం. ఇలాగున మత, సాంఘిక, జాతీయ సాంప్రదాయములను బలవంతంగా రుద్దాలని నిశ్చయించుకున్నందున ఈ ఆటంకం కలిగింది. ఇప్పటికీ చూడండి ఎంత బలవంతంగా రుద్దుతున్నారండి మన మీద. తింటావా లేదా పలహారం, పెడతావా లేదా బొట్టు, అంటావా లేదా ఆ మాట, అంటున్నారా లేదా? అంటావా లేదా ఆ మాట, తింటావా లేదా ఈ పలహారం, పెడతావా లేదా బొట్టు అని ఎంత బలవంతం చేస్తున్నారండి. చివరికి ఒప్పుకోక దెబ్బలు తినొస్తున్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, స్వాతంత్ర్యము కలిగిన దేశంలో ఉన్నాం, అందరికీ ఒకటే స్వేచ్ఛ ఉన్నది రాజ్యాంగ ప్రకారంగా. కానీ మనం ఎవరిని మత మార్పిడి చేయకపోయినా, మనం ఎవరిని కూడా బలవంతము చేయకపోయినా చేశారనేటటువంటి ఆలోచన. ఇప్పుడు చూడండి, చర్చిల్ని పడగొట్టే పరిస్థితి వచ్చేసింది. సతీష్ కుమార్ గారు కట్టిన చర్చ్ నంబూరులో కూలగొట్టే పరిస్థితి, నోటీసులు ఇచ్చారు. తర్వాత హైదరాబాదును కూలగొడతారట. మనం యూట్యూబ్ న్యూస్లో వింటున్నాం. ఆయన సగటున రోజుకి 100 మందిని చొప్పున మత మార్పిడి చేస్తున్నారని ఆయన మీద కేసు పెట్టారు. ఇవన్నీ ఎంతమందికి తెలుసా అండి? చాలా భయానకమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. క్రైస్తవులు చేయాల్సింది ఒకటే, ప్రార్థన. ముఖ్యముగా నూతన విశ్వాసులైన అన్యులు ఆ రోజు సున్నతి పొందవలనని యూదా క్రైస్తవులు పట్టుదలతో వాదించారు. సున్నతి వంటి సాంప్రదాయములు తమకు ధర్మశాస్త్రమునిచ్చిన మోషే నుండి వచ్చినవి, అవి మంచి సాంప్రదాయాలే అయినను అవి యూదుల కొరకు మాత్రమే ఉద్దేశింపబడినవి అని చెప్పారు. యూదా క్రైస్తవులలో కొందరు అన్య క్రైస్తవులలో కూడా సున్నతి పొందితేనే గాని వారికి రక్షణ కలుగుదన్న సంగతి వారు వాదించినట్లు 15వ అధ్యాయం 1వ వచనం. ఈ గడ్డు సమస్యను పరిష్కరించుటకు ఆనాడు మిక్కిలి విద్యావంతుడు, పేరు మోసిన పౌలు ధర్మశాస్త్రమునకు సరి అయిన రీతిగా భావము చెప్పగలిగిన మేధావుల సహాయముతో ఆ రోజు పరిష్కారము జరగటానికి కారణమైనది. దీనికి తోడు అన్యులు సున్నతి పొందకయే మారు మనసు పొంది రక్షణ పొందుచున్నారనే సంగతి కళ్ళారా చూచిన అనుభవము వలన పేతురు చెప్పిన దానిని బట్టి యాకోబు ఈ విషయములో దేవుని పని చేయుచున్నాడనియు ఇది పాత నిబంధన బోధకు అనుకూలమైనదనియు అపోస్తల కార్యాలు 15:28 గ్రహించి ఆ సత్యమును సావధానముగా ఇతరులకు నచ్చజెప్పినట్లు చూస్తాం. దానిని నమ్మునట్లు ప్రోత్సహించుట వలన తుదకు ఈ ఆటంకము కూడా జయించబడినది. ఈ ఆటంకం కూడా ఏమైందండి? జయించబడింది. ప్రభుకు స్తోత్రం. ఆ రోజు జయించబడింది, ఈరోజు మొదలైనట్లుగా చూస్తున్నాం. చూడండి, మళ్ళా ఇప్పటికీ జరుగుతున్న పద్ధతులు ఏమిటంటే, తిరిగి సనాతన ధర్మము రావాలని దాని కొరకు ఎంతైనా త్యాగం చేస్తూ, ఎన్నైనా ఖర్చు చేస్తూ, ఎంతైనా వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, అసెంబ్లీలో, పార్లమెంట్లో పెద్ద సమస్య. తమిళనాడు అసెంబ్లీలో ఏం జరిగిందో తెలుసు. మొన్న మధ్య ఢిల్లీలో పార్లమెంట్లో ఏం జరిగిందో తెలుసు, ఈ సనాతన ధర్మం కొరకు. అవునా కాదు? ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు మేల్కొనాలి, ప్రార్థన చేయాలి, ప్రభువు మీద భారం వేయాలి.
ప్రభువే వారికి సంగతులను అర్థమయ్యేటట్లు వారి కన్నులను తెరిపించాలి. సహోదర భావముతో, ఒత్తిడి లేకుండా నిజమైన దేవుడెవరో వారికి తెలియాలి. దానికి మనమందరము పూనుకొని ప్రార్థన చేయాలి. ఇంకంతకంటే మనమేమీ చేయలేం. వారు కూడా మన వంటి వారే, మన తోటి వారే. ఎందుకో సాతానుడు ఈ వ్యతిరేకతలను పెట్టి ప్రభువు పనికి ఆటంకాలు కలుగ చేయాలని ఆలోచన చేస్తూ ఉండగా మనమందరం జాగ్రత్త పడదాం. ఎవరి విశ్వాసాన్ని వారు కాపాడుకుందాం. విశ్వాసులను ప్రోత్సహిద్దాం, పురుకొల్పుదాం, ప్రభువుకు మహిమ తెద్దాం. ప్రభువు కొరకు ఎలాంటి శ్రమనైనను అనుభవిద్దాం. ప్రస్తుతానికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రం. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని, తోడయుండి కాపాడమని కోరుచు. ప్రభువా, ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా మీ పనికి ఆటంకాలు కనబడుతూనే ఉన్నాయి. ఆటంకాలు ఎన్ని ఉన్నా మీ మీద ఆనుకొని పనిచేసే వారిని లేవనెత్తండి. మీకు రావలసిన మహిమ ఆపాదించుకొనమని, తోడయుండి కాపాడమని కోరుచు. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.